ఇక మీకు సంబంధించిన మీడియాలో ది సోకాల్డ్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ గారు ఇచ్చేటటువంటి ఎడిటోరియల్ కొమ్మినేని గారు, ఎవరైనా కానీ పొలిటికల్ యాంగిల్లో ఏదైనా సమర్థించుకోవచ్చు. కానీ ఒక జర్నలిస్ట్కి ఒక ఎడిటోరియల్ రాసేటప్పుడు, ఒక కాలం రాసేటప్పుడు కనీసంగా దాన్ని ప్రామాణికంగా ఏది తీసుకుంటున్నాము? సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ని బేస్ చేసుకొని, సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో, సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్లో పామోలిని కలిసే అవకాశం ఉందని చెప్పింది. ఆయనకి చెవిలో చెప్పింది వచ్చి ఏంటి, జంతు కొవ్వు కలవలేదని తేల్చి చెప్పిందా? చెవిలో చెప్పింది అది కూడా వచ్చి. నా ఛానల్ అయింది, మళ్ళీ పేజ్ నెంబర్లు మర్చిపోయాను నేను. ఎన్డీడీబీ రిపోర్టు అలాగే మరో రిపోర్ట్ని కోట్ చేస్తూ అవి ఇలా ఉన్నాయని చెప్పేసి చెప్పారు అనంది. ఇంత డినై చేయలా. సరే, ఇది కాసేపు పక్కన పెడదాం. అన్నిటికీ నేను మించిన హైలైట్ ఏంటి దాంట్లో, అన్ని సంవత్సరాల పాటు కూడా 60 లక్షల కేజీల నెయ్యితో తయారు చేసిన 20 కోట్ల లడ్డూలో ఒక చుక్క పాలు, ఒక చుక్క నెయ్యి లేకుండా తయారు చేశారు. పగడ్బందీగా కెమికల్స్ యూజ్ చేసి. దట్ ఈజ్ యాక్చువల్లీ కెమికల్ ఘీ. ఇట్స్ ఏ ఫేక్ ఘీ, నాట్ ఈవెన్ అడల్టరేటెడ్ ఘీ అని చెప్పేసి అంత క్లియర్గా చెప్తే మీరంటే మాట్లాడవచ్చు సార్. అరే, ఒక జర్నలిస్ట్ అయ్యండి, ఎంత సొంత పత్రిక అయినా కానీ ఆ ఛార్జ్ షీట్ని తప్పుడు దారి పట్టిస్తూ రాసే కాలంని మీరు ఎలా సమర్థిస్తారు? ఎవరితో అన్నావు సురేష్ గారు? మీరు కొమ్మినేని గారిని తప్పులు పడుతున్నారు. కొమ్మినేని గారు చాలా సీనియర్ జర్నలిస్ట్. ఆయన అంత అలా చూడండి చేయండి అని మాట్లాడు. రెండోది వచ్చేసి సీనియారిటీదే ఉందండి. సీనియారిటీదే ఉంది. ఎప్పుడు వచ్చావన్నది ఇంపార్టెంట్. బుల్లెట్ దిగాలి అక్కడ రాస్తే. మనకి రివర్స్ వచ్చి బుల్లెట్ దిగకూడదు. ఇప్పుడు జంతు కొవ్వు ఉంది అని ఎక్కడ నిర్ధారణ చేయలేదని అప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు మళ్ళీ ఉండాలని మీరు చెప్తున్నారు. జంతు కొవ్వు, ఆవు కొవ్వు, పంది కొవ్వు ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఎక్కడ దాంట్లో రిపోర్ట్లు ఇచ్చినట్టు ఎక్కడ ఆధారాలు అయితే లేవు. ఊరకు ఉండొచ్చు. ఛార్జ్ షీట్ లో ఎన్డీడీబీ రిపోర్టు ఈ రకంగా ఇచ్చింది అని చెప్పేసి ఆ ఛార్జ్ షీట్ లో ఉంది. పేజ్ నెంబర్ చెప్పే కదా, తీస్తాను కాసేపట్లో. అది పక్కన పెడదాం, అది తీసేసేయండి. అసలు అది ఆ అంశాన్ని పక్కన పెట్టండి. అసలు కల్తీ జరగలేదని చెప్పేసి అలా చెప్తారు. జరిగుంటే ఏదో కొద్ది పామోలిన్ కలిసిందని చెప్పేసి ఛార్జ్ షీట్ చెప్పింది ఈయనకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల తిరుపతికి వెళ్ళిన తర్వాత, వెళ్ళినప్పుడు అక్కడ లడ్డూ ప్రసాదం చూసినప్పుడు ఆయనకు అక్కడ డౌట్ వచ్చినప్పుడు, నిజంగా ఆయన తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడాలనుకున్నటువంటి పెద్ద మనిషి అయితే ఆ రోజు సిబిఐకి దర్యాప్తుకి ఇచ్చిండి ఉంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని శభాష్ చంద్రబాబు నాయుడు గారు అనొచ్చు. మీరు ఆయన నోట్తో ఆయన కూర్చొని నివేదికలు లేకుండా, ఆ ల్యాబ్ రిపోర్ట్ లేకుండా, ఏమీ లేకుండా ఇందులో పంది కొవ్వు ఉంది, ఆవు కొవ్వు ఉంది, చేప మాంసం ఉంది, ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఆయన నోట్తో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడిన ఆ తర్వాత వాళ్ళు సిట్టు వేస్తే దానిపైన సిట్టు ఎవరి కింద ఉంటుందండి? సిట్టు ఎవరి కింద ఉంటుంది? వీళ్ళు వేసే నివేదికలు ఎవరి కింద ఉంటాయి? ఏకసభ్య కమిటీ ఎవరి కింద ఉంది? ఏకసభ్య కమిటీ తర్వాత త్రిసభ్య కమిటీ ఎవరి కింద వస్తుంది? వీళ్ళందరూ కలిసి ఎవరిని దోషులు చేయాలని, కేవలం వైఎస్ఆర్సీపీని దోషులు చేయాలనే ఉద్దేశంలో భాగమే తప్ప అక్కడ ఎలాంటి ఆరోపణలు చేయడానికి అవకాశం లేదనేది స్వయంగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చెప్పినారు కదా. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఉంది అని మేము ఎప్పుడు అనలేదు, అది వాళ్ళు ఇష్టం వచ్చి వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి ఆయనే చెప్పినారు కదా. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనమే వర్ణించుకొని మాట్లాడడంతో పాటు ఇప్పుడు కూడా ఎవరో కూడా బుద్ధున్నాడు ఎవడో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా దాంట్లో ఆయనకి తెలిసే జరిగింది, లేకపోతే ఆయన దీని కారణం అని ఎవరు చెప్పరు. పాయింట్ ఏంటంటే పాలక మండలి ఈ టెండర్ నిబంధనల్ని పూర్తి స్థాయిలో సడలించడం మూలంగా ఈ రకమైన కల్తీ జరగడానికి ఆస్కారం ఏర్పడింది. కల్తీ కూడా కాదు, నేను మళ్ళీ టైమ్ అండ్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ హియర్. కల్తీ అంటే ఎంతో కొంత నెయ్యి ఉంటే దాన్ని వేరే రకమైన వాటితో అడల్టరేట్ చేయటం. ఇక్కడ హైలైట్ ఏంటంటే అన్ని సంవత్సరాల పాటు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, సారీ, అన్ని కేజీలు 60 లక్షల కేజీలు నెయ్యి అని చెప్పబడుతున్నటువంటి ఫేక్ ఘీతో 20 కోట్ల లడ్డూలు 4 సంవత్సరాల పాటు తయారు చేశారు. సిట్ ఛార్జ్ షీట్ చెప్పింది, అలాగే కమిషన్ నిర్ధారించింది, ఏకసభ్య కమిషన్. జంతు కొవ్వు వదిలేసేయండి, జంతు కొవ్వు లేదండి, జంతు కొవ్వు లేదు. నేనేమన్నా అంటే పాలక మండలి ఎవరి కింద ఉంది? ఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో పాలక మండలి పనిచేసింది? దానికి చైర్మన్లు ఎవరు? వారు బాధ్యత వహించరా?
ఎవరో కూడా వైసీపీని అంటలేదు, ఇక్కడ పాలక మండలినే క్వశ్చన్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం నియమించబడినటువంటి పాలక మండలిలో జరిగినటువంటి పూర్తి స్థాయి అవినీతి వ్యవహారం అది. సురేష్ గారు, మీరు కేవలం 19 నుండి 24 మాత్రమే దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు. 14 నుండి 19 వరకు సప్లై చేసిన వాళ్ళు కూడా వాళ్ళు మీరు మర్చిపోయినారేమో. వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసింది కూడా మన అవకాశం ఇవ్వకూడదు సార్. ఇప్పుడు నిబంధనలు మార్చడం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఒకటండి, మనం నిబంధనలు సడలించకుండా ఉంటే వాళ్ళు చచ్చినట్టు అదే క్వాలిటీ పంపించేవాళ్ళు. నిబంధనలు సడలించాల్సిన పరిస్థితి వచ్చిందని కమిషన్ చెప్తోంది, సిట్ నివేదిక తేల్చింది. అందుకుని కదా అనిల్ కుమార్ సింఘాల్ని బాధ్యుల్ని చేసింది. నిబంధనలు కేవలం దానికి ఒక్కదానికే కాదు, అన్నిటికీ కలిపి ఆ మీటింగ్ లో నిబంధనలు సడలింపు జరిగింది. కేవలం నీ కోసమే కాదు, అక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి రూములకు సంబంధించి కానీ, క్యూ లైన్లకు సంబంధించి కానీ, లేక జరుగుతున్నటువంటి క్రౌడ్ కు సంబంధించినటువంటి వాటిని అన్నిటిపైన నిబంధనలకు సంబంధించి డిస్కషన్ జరిగే దానికోసం మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో ఇది కూడా ఒక పాయింటే తప్ప ఉద్దేశపూర్వకంగా ఇది చేయాలనే ఉద్దేశంలో భాగమైతే ఏ ఒక్క చోట లేదు. వీళ్ళు ఎటు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని అపవిత్రపాలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అని ప్రత్యేకించి చెప్పినారు. మీరు అంటున్నారు ఇప్పుడు ఎవరు బుద్ధినోడు కూడా చెప్పడు జగన్మోహన్ రెడ్డి గారి పేరని. అది చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన బాధ అంతా అదే కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎటు తిరిగి దాంట్లోకి లాగాలనే ఉద్దేశమే కదా. ఆ ఉద్దేశం లేకపోతే సిట్ మీరు అన్నప్పుడు మేము పోయి సుప్రీంకోర్టును కోరినాం ఏమని, సిబిఐ కావాలని. నిజంగా మేము తప్పు చేసిన అయితే సిబిఐ కోరే వాళ్ళం కాదు కదా. మీరు చెప్పినట్టు మీ ఇష్టం వచ్చినట్టు మీరు వర్ణించి మా మీద రుద్దుతారనే ఉద్దేశంలో భాగంగా మేము సుప్రీంకోర్టును కోరితే సుప్రీంకోర్టు చెప్పింది సిట్టుతో పాటు సిబిఐ కలిపి విచారణ చేయించండి. విచారణ చేసిన తర్వాత వాట్ అబౌట్ మరి ఇది కెమికల్స్ తో తయారు చేసినటువంటి చుక్క నెయ్యి, చుక్క పాలు లేకుండా దాన్ని ఏమంటారు? ఇప్పుడు మన దగ్గర హెరిటేజ్ లో పాలు లేవని అందరికీ తెలుసు కదా. ఏం మాట్లాడతారు? అంటే పాలు అసలు లేకుండానే మొత్తం పాలు తయారు చేస్తున్నారా? అంటే మీరు ఫార్ములా ఇచ్చారండి? ఏ పాలు ఉన్నాయి, ఏ యావలు ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, వచ్చినటువంటి నెయ్యి ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నారు, ఆ నెయ్యిని ఎక్కడ సప్లై చేయాలనుకున్నారు, ఇక్కడ పంచాలనే ఉద్దేశంలో ఇప్పుడు మీరు దీనికి సమాధానం చెప్తారా? లేకపోతే హెరిటేజ్ గురించి మాట్లాడతారా? ఇప్పుడు మనం మాట్లాడేది భక్తులకి ఇచ్చినటువంటి లడ్డూల వ్యవహారం గురించి మాట్లాడుతున్నాం. ఆ లడ్డూలోనే ఎటువంటి పరిస్థితుల్లో ఆవు కొవ్వు, పంది కొవ్వు ఇలాంటివన్నీ ఏవి లేవని తేల్చినారో పక్కన పెట్టండి, అది పక్కన పెట్టండి. కెమికల్స్ తో తయారు చేసిన నెయ్యికి సమాధానం చెప్పండి. కెమికల్స్ తో తయారు చేసింది కాదు సార్, అది మీరు కెమికల్స్ తో తయారు చేసినారని వాళ్ళు ఎవరు చెప్పారు? కెమికల్ తీసుకున్నారు, కెమికల్ కొన్నారు అని ఇచ్చినారు. కెమికల్ దేనికి కొంటారు? అక్కడ ఉన్నటువంటి పాత్రలు క్లీన్ చేయాలన్నా, ట్యాంకులు క్లీన్ చేయాలన్నా. సార్ మీరు అంత చదివారా? కాదు, మీరు అసలు చార్జ్ షీట్ చదివారా? ఎస్టర్స్ ఎసిటిక్ యాసిడ్. వినండి సార్, నేను ఒక నిమిషం ఆగండి, వినండి. నేను కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్ ని. ఎస్టర్స్, ఎసిటిక్ యాసిడ్, అలాగే పామోలిన్ కెర్నెల్స్, ఇవన్నీ కూడా 1 కలరు, 2 టెక్స్చరు, 3 ఆ రకమైనటువంటి ఫ్లేవరు. వీటన్నిటి కోసం ఒక సమపాలలో పకడ్బందీగా తయారు చేసినటువంటి కెమికల్ మిశ్రమం అది. మీకు ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తా, అది కూడా నేను మొన్నే రియలైజ్ అయ్యా. విజయపాలు వ్యవహారంలో ఆంధ్ర విజయపాలకి తెలంగాణ విజయపాలకి మధ్యలో స్టార్ట్ అయింది పంచాయతీ. థ్యాంక్స్ టు యువర్ గవర్నమెంట్ ఓన్లీ. మీ టైంలోనే దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు ఆ బ్రాండింగ్ని. వాడి ఇచ్చేటటువంటి పాలల్లోనూ నెయ్యిలోనూ క్వాలిటీ తక్కువైంది అని చెప్పేసి అక్కడ తెలంగాణ విజయకి బ్రాండింగ్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వాళ్ళు సేమ్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఎన్డీడీబీ రిపోర్ట్కే విజయపాలను పంపించారు ఎన్డీడీబీ ల్యాబ్కి. వాళ్ళు కూడా సేమ్ తేల్చింది ఏంటంటే దీంట్లో కెమికల్స్ కలిసినాయి, లేదంటే కనుక జంతు ఆర్ వెజిటబుల్ ఫ్యాట్స్ కలిసే అవకాశం ఉంది అని చెప్పేసి అదే రిపోర్ట్ పంపించారు. సేమ్ ఇదే ఎట్లాగే అంటే ఎవడైనా కానీ దీన్ని కల్తీ చేయాలంటే ఖచ్చితంగా కెమికల్స్ వాడాల్సి ఉంది. ఈవెన్ డిటర్జెంట్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి తేల్చింది అదే ఎన్డీడీబీ ల్యాబ్. దేనికి సంబంధించి? ఆంధ్ర విజయకు సంబంధించి. కాబట్టి ఎవరో చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత మాత్రమే నిండడానికి ఇక్కడ మేము చదువుకునే కాదు. ఆ సిట్ ఇచ్చినటువంటి చార్జ్ షీట్ లోనే డిటర్జెంట్స్ అన్న పదం వాడారు సిట్ ఇచ్చినటువంటి చార్జ్ షీట్ లో. ఓకే, కాబట్టి వెజిటేబుల్ ఉన్నాయనే దానికి, ఆవు కొవ్వు, పంది కొవ్వు ఉన్నాయనే దానికి తేడా ఉందో లేదో మీరు ఒకసారి చూసి చెప్పండి. దాని గురించి చూసి చెప్పిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఇదే
అవకాశం ఇప్పటికీ ఉంది, ఉంటుంది అని ఎన్డీడీబీ రిపోర్ట్ తేల్చింది. అవకాశం ఉందని మనం రైట్, తీసుకుంటే కాదు ఓకే. కదా. మీరు తెలివిగా దాని పక్కన పెట్టండి సార్, ఓకే లేదని అనుకుందాము. మీరు దీని సంగతి చెప్పండి అంటే ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు. సరే వదిలేసేయండి, మీ దగ్గర అంతకన్నా సమాధానం ఉంది. ఇంకొకటి, ఇంకా ఇదేం అవలా, ఇది ఇంకా నంబరింగ్ అయ్యి కనుక సుప్రీంకోర్టు కనుక సీరియస్గా తీసుకొని దీన్ని ప్రోబ్ చేసి దీని మీద వాదోపవాదాలు స్టార్ట్ అయితే అప్పుడు తేలుతుంది. ఎవరి జాతకం అప్పుడు బయటకు వస్తుందో అప్పుడు చూద్దాం. బాజీ గారు అదే కదా, మాకు కావాలనేది కూడా అదే కదా, జాతకాలు బయటకు రావాలనే ఉద్దేశంలో భాగంగా ఏంటి ఆల్రెడీ తేల్చిందిగా, ఆల్రెడీ తేల్చిందిగా. ఈ పేర్లు ఒకటే రాలేదు, పేర్లు ఒకటే రాలేదు. సంతోషపడండి. అదే సార్, అదే తెలివిగా ఓకే ఓకే అదే ఇక్కడ పాయింట్ ఏంటంటే అధికారులు బలిపోతారు. యథావిధిగా మనం అవినీతి చేస్తే, అవును సార్ కరెక్ట్, వినండి సంతోషించండి. అదే సార్ ప్రస్తుతానికి సంతోషించండి సార్. వినండి ఓకే సార్ అర్థమైంది, వినండి. అలాగే ఒక్క నిమిషం. అదే సార్ ఎవరు చేశారంటే, ఎవరో వ్యక్తులతో ఎవరు చేయట్లేదు, వ్యవస్థను మొత్తాన్ని భ్రష్టు పట్టించారు. ఎవరు ఖచ్చితంగా చేస్తాం ఆన్ ది బేసిస్ ఆఫ్ సిట్ ఛార్జ్ షీట్. ఇక్కడ ఎవడో కూడా స్టోరీలు, ఇక్కడ ఎవడో కూడా వినండి సాక్షి, ఇక్కడ ఎవడో కూడా వినండి సార్, వినండి మీరు ఆగండి, వినండి కంటిన్యూస్ గా మీరు బొమ్మకి ఆగండి. ఇక్కడ ఎవడో వినండి సార్, వినండి. ఇక్కడ ఎవడో కూడా ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో సాక్షిలోనో ఎవరో సీనియర్ రాశారన్న దాని మీద ఇక్కడ డిస్కషన్లు డిబేట్లు జరగట్లేదు. ఇక్కడ మేము ప్యూర్ గా సిట్ ఛార్జ్ షీట్ బేస్ చేసుకుని మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ సిట్ ఛార్జ్ షీటే మీరు అనవసరంగా పక్కదారి పట్టించుకోండి. సిట్ ఛార్జ్ షీట్ ని బేస్ చేసుకుని మేము మాట్లాడుతున్నాము. రైట్, నేనేమంటున్నాను చెప్పనా డియర్ మోహన్ రెడ్డి గారు, ప్రస్తుతానికి మీరు సంతోషించండి. ఎందుకనంటే ఇప్పటివరకు పొలిటికల్ ఫిగర్స్ ని వాళ్ళు బాధ్యులు చేయలేదు. యథావిధిగా ప్రతి అవినీతి కుంభకోణంలో దొరికిపోయేటట్టుగానే ఇక్కడ కూడా అధికారులే బలిపశువులయ్యారు. కాబట్టి ఇంకా ముందుంది, ఇది ఇంకా అవ్వలేదు. ప్రస్తుతానికైతే మీరు అలా హ్యాపీగానే ఉండండి. మీ వాళ్ళ పేర్లు ఏమి రాలేదు కాబట్టి. అవును సార్, అవునండి. అవును సార్, అప్పుడు చైర్మన్ గాని పాలక మండలి సభ్యులు, అవును సార్, అదే మీ అప్పటి చైర్మన్లకి పాలక మండలి సభ్యులకి సంబంధం లేకుండా అధికారులు మీ మీద కక్ష కట్టి మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని, వాళ్ళు దాని ద్వారా లబ్ధి పొంది 100 కోట్లు దోచుకోవాలని చెప్పేసి 4 సంవత్సరాల పాటు 60 లక్షల కేజీల నెయ్యిని 20 కోట్ల లడ్డూలు తయారు చేయడం వాడారు. బాజీ గారు ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేస్తాడు. మనం పెట్టే కండిషన్, మన కండిషన్ బట్టి ఉంటే, మనం ఇచ్చే కండిషన్స్ బట్టి ఉంటాయి, మనం ఇచ్చేటటువంటి నిబంధనలు బట్టి ఉంటాయి. ఆ మాట వెళ్ళి సుప్రీంకోర్టు సిటీకి చెప్పండి.